నాకు 1000 రూపాయలు కావాలి. అంత దుడ్డు మన కాడే ఆడుందయ్యా. మరెందుకన్నా? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి అన్ని ఇచ్చేవాడిని దేవుడు అంటారు. నాన్న అంటే వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో. హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి, డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిసుకున్నావు నన్ను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా, పాపం ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. నాకు నీ మీద కోపం ఏం లేదు, కోపంతో మీ ఆయన మీద. విన్నానమ్మా, నువ్వు మాట్లాడిందంతా విన్నాను. నువ్వు పుట్టిన 4 ఏళ్ల వరకు నీకు మాటలు సరిగ్గా రాలేదు. మీ నాన్న నీ కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు. ఇప్పుడు కూడా ఏ చుట్టాల ముందైతే నిన్ను ప్రయోజకుని చేసి నిలబెట్టాలనుకున్నారో, ఏ వడ్డీ ఓడి అవసరం నీకు జీవితంలో రాకూడదనుకున్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చాచావని తెలిసి కృంగిపోయారా. ఆ దేవుణ్ణి ఏం వేడుకున్నారో తెలుసా? నాకొచ్చే సంతోషాలన్నింటినీ వీడికిచ్చే, వీడికొచ్చే కష్టాలన్నింటినీ నాకిచ్చే దేవుడా. నువ్వు చూసిందల్లా అది కావాలి ఇది కావాలని అడుగుతావు. అక్కడ నీ మీద కసురుకుని లోపలికొచ్చి నా బిడ్డ అడగగానే వాడిని వెంటనే ఎత్తుకుని కొట్టుకు తీసుకుని కొనిపోవాలనిపించింది. కానీ చేతిలో డబ్బులు లేవే. రాయిలా ఉండే ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారుతుంటే ఆ మనిషిని ఓదార్చడానికి నేను పడ్డ బాధ నాకేరా తెలుసు. నీకు ఆస్తులు లేకున్నా అప్పులు అంటగట్టకూడదని ముందే అప్పులన్నీ తీర్చేశారు. నా పేరున ఎంత అప్పున్నా పర్వాలేదు సార్, కానీ నా పిల్లడి పేరున ఏ అప్పు వద్దు సార్. నువ్వు సడన్ గా ఎక్కడ ఆయనలా కష్టపడతావేమోనని భయపడిపోయారు. ఆ భయాన్ని బయటికి చెప్పలేకేరా అలా ప్రవర్తించారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ
రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకపడ్డాడు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. తమ పిల్లల్ని హీరోలు చేయడానికి తండ్రులు చివరి వరకు విల్లలుగానే ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా నన్ను సూపర్ హీరో చేసిన మా నాన్న ఓ నిజమైన నికార్సైన విల్లనే. అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి, సంతోషపరచండి, గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు